కన్న తండ్రే కాలయముడిగా మారాడు. కన్న కొడుకును అతి కిరాతకంగా హతమార్చాడు. అభం శుభం తెలియని 8 నెలల చిన్నారిని చిదిమేశాడు. భార్యపై అనుమానంతో కర్కశంగా ప్రవర్తించాడు. చిన్నారిని చంపేసిన ఆ కిరాతకుడు భార్యను కూడా చంపేందుకు సిద్ధమయ్యాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ చాకిలి నరేష్ 14 ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు సాగు చేస్తున్నాడు. దానిలో 4 ఎకరాలు పెద్ద భార్య కొడుకుల పేరు మీద రాయించాడు. మిగతా 10 ఎకరాల్లో తానే సాగు చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోయిన కొంతకాలానికి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య శ్రావణితో కొంతకాలం పాటు సజావుగా కాపురం చేశాడు. వీరి దాంపత్య జీవితానికి ఒక మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ కొడుక్కి 8 నెలలు నిండాయి. గత కొంతకాలంగా తన భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్న నరేష్ దారుణంగా ప్రవర్తించాడు. భార్యపై అనుమానంతో సొంత కొడుకును కడతేర్చాడు. 8 నెలల కుమారుణ్ణి తండ్రి నరేష్ చంపేసి పొలంలోని నీటి డ్రమ్ములో వదిలేశాడు. ఆ తర్వాత భార్య శ్రావణిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. నరేష్ సాగు చేస్తున్న పొలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాడి విషయం తెలుసుకున్న భార్య శ్రావణి బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శ్రావణిని ఆసుపత్రికి తరలించారు. 8 నెలల పసికందు శవాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నరేష్కు గతంలో కూడా ఎంతో దారుణంగా ప్రవర్తించిన చరిత్ర ఉంది. తన మొదటి భార్యను చిత్రహింసలు పెట్టేవాడని స్థానికులు చెప్తున్నారు. మొదటి భార్యను చంపి జైలుకెళ్లి శిక్ష అనుభవించి వచ్చినప్పటికీ నరేష్ తీరులో మార్పు లేదని స్థానికులు చెప్తున్నారు. రెండో భార్య శ్రావణిపై తీవ్రంగా దాడి చేసిన నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.